హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నీరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ ఎగ్లెస్ మ్యాంగో రవ్వ కేక్ని ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా ఒక బౌల్లోకి 1 కప్పు రవ్వని, 1/2 కప్పు పెరుగుని తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు ఫ్రెష్ మ్యాంగో ప్యూరీని యాడ్ చేసి అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఉండలు లేకుండా బాగా కలుపుకొని రవ్వ కొంచెం సోక్ అవ్వడానికి 10 నిమిషాలు పక్కన పెట్టండి. కొంచెం సేపు సోక్ చేయడం వలన రవ్వ బాగా నాని కేక్ సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో బటర్ని అయినా వేసుకోవచ్చు కరిగించి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు షుగర్ని వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఒకవేళ వెనీలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడైనా వేసుకొని కలుపుకోవచ్చు. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ చిక్కగా ఉంటే 2 టేబుల్ స్పూన్ల పాలును వేసుకొని కలుపుకుంటే థిన్ అవుతుంది. బ్యాటర్ మరీ థిక్గా ఉండకూడదు, మరీ థిన్గా ఉండకూడదు. కేక్ టిన్ని ఆయిల్ లేదా నెయ్యితో గ్రీస్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అందులో పోయండి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేయడం వలన ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు మనకు నచ్చిన టూటీ ఫ్రూటీ లేదా డ్రై ఫ్రూట్స్తో స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో సాల్ట్ ఉంచి స్టాండ్ పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో పెట్టి మూత పెట్టేసి 35 to 40 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకొని కేక్ టిన్ని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఎడ్జెస్ని కొంచెం లూజ్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి కేక్ని స్లోగా డిమోల్డ్ చేయండి. పైన ఇలా ట్యాప్ చేసామంటే చూడండి కేక్ చక్కగా వచ్చేసింది. అంతేనండి, ఎంతో టేస్టీ సాఫ్ట్ మ్యాంగో రవ్వ కేక్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.